హాయ్ అండి అందరికీ. ఇవాళ మీకు సొరకాయతో సింపుల్ రెసిపీ చూపిస్తాను రండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. సొరకాయలు ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసుకొని చూడండి, చాలా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ మనం ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ నానాలది. తర్వాత ఇప్పుడు మనం ఒక సొరకాయని తీసుకొని పైన పొట్టు తీసేసుకొని గ్రేట్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఆ తురుములోకి నేను ముందుగా నానబెట్టుకోమని చెప్పాను కదండి 15 నిమిషాలు పచ్చిశనగపప్పు, ఆ పచ్చిశనగపప్పు వేయాలండి. అండ్ నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయల పేస్ట్, అది కూడా వేయాలండి. దాంట్లో రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బియ్యపిండి వేసుకోవాలండి. బియ్యపిండి ఎంత వేసుకోవాలంటే, ఇప్పుడు మనము ఈ తురుములో ఎంతైతే వాటర్ అబ్జర్వ్ చేస్తుందో ఈ బియ్యపిండిని, అంత బియ్యపిండి వేసుకోవాలండి. మనం వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. తర్వాత కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను అస్సలు వాటర్ పోయలేదండి ఇందులో. చూడండి, చేతికి అంటకుండా ఉంది. ఇలా కలుపుకోవాలండి మెత్తగా. మీకు ఆనియన్స్ ఇష్టమైతే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేను వేయలేదు, మా ఇంట్లో వాళ్ళు తినరండి. ఇప్పుడు ఒక పీట తీసుకొని దాని మీద ఒక పేపర్ లాంటిది వేసుకొని, మనం కవర్ ఉంటుంది కదండి ఆయిల్ కవర్స్, అది వేసుకొని కొంచెం ఆయిల్ పూసుకొని కవర్కి దాని మీద ఒక ముద్ద పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలండి. కారపప్పలు తెలుసు కదండి, ఆ సైజులో ఒత్తుకోవాలండి. సేమ్ అలాగే ఒత్తుకోవాలి. ఇప్పుడు అందులో హోల్స్ పెట్టుకోవాలండి, ఎందుకంటే సొరకాయ కదండి ఎక్కువ మగ్గదు. సో హోల్స్ పెట్టుకుంటే లోపల కూడా మగ్గి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, అందులో వేయగానే మగ్గుతుంది చూడండి. సొరకాయల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం బరువు తగ్గొచ్చు సొరకాయ తీసుకున్నట్టయితే, హెల్త్కి చాలా మంచిదండి. సొరకాయలతో నార్మల్గా చేసుకునే కర్రీస్ కాకుండా ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా, చాలా ఎక్కువ క్వాంటిటీలో తింటారండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, మగ్గిపోయిందండి. చూడండి, రెడీ అయిపోయింది. మీకు కనుక